అలిపిరి సమీపంలో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవనాన్ని వేగంగా పూర్తి చేయాలని టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో నిర్మాణంలో ఉన్న నూతన భవనాన్ని శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి వైద్యులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, నూతన ఆసుపత్రి భవనం పూర్తయ్యే సమయానికి భవనానికి అవసరమయ్యే మానవ వనరులు, ఆపరేషన్ యంత్రాలు, ఫర్నిచర్, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను ముందస్తుగా సమకూర్చుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న G+6 నూతన ఆసుపత్రి భవనంలో వైద్య సేవలు, పరిపాలన కోసం ఒక్కొక్క ఫ్లోర్లో ఏ అంతస్తును ఉపయోగిస్తున్నారని ప్రతి ఫ్లోర్ను పరిశీలించారు. 6వ ఫ్లోర్లో పూర్తిగా ఆపరేషన్ల కోసం వినియోగించనున్నట్లు, 7వ ఫ్లోర్ కేవలం హెలిప్యాడ్ కోసం ఉపయోగించనున్నట్లు వైద్యులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి వివరించారు. ఆసుపత్రిలో అక్కడక్కడ భక్తిభావం, మనోధైర్యానికి రోగులకు, వారి సంరక్షకులకు నింపేలా ఆసుపత్రి గోడలకు దేవతామూర్తుల చిత్రాలను అమర్చాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంను టీటీడీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవ, ఎస్వి ప్రాణదాన ట్రస్టుల ద్వారా రోగులకు అందిస్తున్న సేవలపై సిబ్బందితో టీటీడీఓ మాట్లాడి ఆన్లైన్ నమోదు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. అనంతరం పొద్దుటూరు, చిత్తూరు, కాకినాడ, తెనాలి, రాయచోటి, కర్నూలు తదితర ప్రాంతాలకు చెందిన చిన్నారులు, వారి సంరక్షణతో మాట్లాడారు. వైద్య సేవలు ఎలా ఉన్నాయి, ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయా, ఉచితంగా మందులు అందిస్తున్నారా తదితర అంశాలను పిల్లల సంరక్షకులను అడిగి తెలుసుకున్నారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి అందిస్తున్న వైద్య సేవలపై చిన్నపిల్లల సంరక్షకులు సంతృప్తి వ్యక్తం చేశారు. కర్నూలుకు చెందిన భరత్ కు గుండె మార్పిడి చికిత్స చేసినట్లు ఆసుపత్రి డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి టీటీడీ ఈవోకు వివరించారు. ఇప్పటి వరకు 4950 మందికి గుండె శస్త్రచికిత్సలు, 23 గుండె మార్పిడి చికిత్సలు చేసినట్లు వైద్యులు వివరించారు.